అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాక్షివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇక్కడ చాలా అద్భుతంగా శాంత అన్నపూర్ణశాల ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ శాల యొక్క ప్రత్యేకత ఏమయ్యా అంటే 1 గంటన్నరలో కనీసం 2,000 మందికి తక్కువ లేకుండా వంట చేయగలిగేటువంటి ఫెసిలిటీస్ ఏర్పాట్లన్నీ తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇది సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వారొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీన్ని ఆరంభం చేయటం అయింది. సువర్ణ భారతి పాకశాల, అదేవిధంగా సువర్ణ భారతి ప్రవచన మంటపం. అది పొలాల మధ్యలో ఉండే అన్నపూర్ణశాలలు మా నాయకంపల్లిలో ఆ భాగ్యం అందరికీ కూడా లభిస్తుంది. వంట రెండు ఒకటే దగ్గర. కాబట్టి ఇలాంటి విశేషమైన ఘట్టము పాకశాలలు ఎక్కడో గాని మనకు కనిపించవు. అదేవిధంగా దీనిని సురేష్ గారని దీనికి లోపల అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం అవుతోంది. దీని కన్స్ట్రక్షన్ అప్పుడు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ నిమిత్తం దీనికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. కలియుగంలో సంఘంగా 10 మంది కలిసి చేస్తే అది పెద్ద వ్యవస్థ అవుతుంది. అలా అనేక మంది సహకారంతో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. కాబట్టి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. రేపటి రోజున ఇక్కడ గణపతి పూజా పుణ్యవాచనంతో ఆరంభమై తొలి వంట ఇక్కడ రేపటి రోజున చేయడము ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ప్రతి నెల ఎంత అవకాశం ఉంటే అంత చుట్టుపక్కల ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కి, అలాగే కాస్త 60 ఏళ్ల పైన పడినటువంటి వృద్ధులు, వాళ్ళు ఎప్పుడు మా పిల్లలు పెడతారా, ఎవరు పెడతారు ఏంటి అనే ఆలోచన లేకుండా ఈ సంస్థ మా పిల్లవాడితో సమానం అని అనుకొని వచ్చి తృప్తిగా భోంచేసేటువంటి ఏర్పాటు వ్యవస్థని ఇక్కడ చెయ్యాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము. కాబట్టి అందరము కలిసి చెయ్యి వేద్దాం. సనాతన ధర్మంలో చెప్పినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి అన్ని దానాల్లోకి మహత్తరమైనటువంటిది అన్నదానము. అన్నదానం కంటే గొప్పదైనటువంటిది ఆ అన్నాన్ని గ్రహించడానికి, మనల్ని అనుగ్రహించడానికి వచ్చే దాత. కాబట్టి తినేవాళ్ళు దాతే, పెట్టేవాళ్ళు దాతే. ఈ రెండిటిని ఓ దగ్గరికి చేర్చేటటువంటి పని మన తత్వాశ్రమంలో చేయబడుతోంది అని చెబుతూ ఇంకా మిగతా విషయాలు మెల్లిగా తెలుసుకుందాం. స్వస్తి.